మనము డయాబెటిక్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఈ మధ్య మనం ఎక్కువగా వింటున్నాం. చాలామంది డయాబెటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఓన్లీ షుగర్ లెవెల్స్ తగ్గించుకోవడానికి మాత్రమే ఏవైతే మనం మెడిసిన్స్ వాడుతున్నామో అవి ఉపయోగపడతాయి. కానీ దానివల్ల మనకు తాత్కాలిక ఉపశమనం మాత్రమే వస్తుంది. పూర్తిగా డయాబెటిక్ తగ్గిపోవాలనుకుంటే ఏదైతే డయాబెటిక్ రెసిస్టెన్స్ ఉన్నదో దాన్ని మనం తొలగించుకోవాలి. మనం తీసుకునే ఏదైతే ఆహారం ఉందో అది మన యొక్క పొట్టలోకి అంటే స్టమక్‌లోకి పోయినంక డైజెషన్ అయిపోయి మన ఇంటెస్టైన్ ద్వారా అబ్జర్వ్ అవుతుంది. ఈ అబ్జర్వ్ చేయడానికి కావడానికి ఎటువంటి మీడియేటర్ అవసరం లేదు. కానీ ఏదైతే ఈ అబ్జర్వ్ అయిన ఆహారం ఎక్కడైతే మన రక్తనాళాల్లో గ్లూకోజ్ రూపంలో ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఈ గ్లూకోజ్‌ను మాత్రము మనము ఏదైతే మజిల్స్ అంటే మనము యొక్క డైలీ యాక్టివిటీస్‌కి ఖర్చు చేయడానికి ఈ గ్లూకోజ్ ఉపయోగపడుతుంది. కానీ ఈ గ్లూకోజ్ ఆ మజిల్‌ని చేరుకోవడానికి మాత్రం మన యొక్క మజిల్ మీద ఉన్న ఇన్సులిన్ రిసెప్టార్స్ అనేటివి ఉపయోగపడతాయి. ఈ జనరల్‌గా ఈ గ్లూకోజ్‌తో పాటు ఇన్సులిన్ పోయినప్పుడు ఈ రిసెప్టార్స్ ఓపెన్ అయిపోయి ఆ గ్లూకోజ్‌ను మజిల్స్ ఖర్చు పెడుతుంటాయి. కానీ డయాబెటిక్ పేషెంట్‌లో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏర్పడ్డప్పుడు ఆ ఇన్సులిన్ రిసెప్టార్స్ అనేటివి ఓపెన్ కావు. దానివల్ల అది మన యొక్క మజిల్స్ గ్లూకోజ్‌లోని ఆహారాన్ని తీసుకోవు. సేమ్ టైమ్ ఏమైతదంటే ఈ గ్లూకోజ్‌లో మజిల్స్ ఆహారం తీసుకోకపోవడం వల్ల మనకు శరీరానికి ఏం చేస్తుంది? అది బ్రెయిన్‌కి ఏం చేస్తుంది? నాకు ఆహారము అందట్లేదు అని ఒక సిగ్నల్ ఇస్తుంది. ఆ సిగ్నల్ ఏం చేస్తుంది బ్రెయిన్‌లో? మళ్ళీ మన క్రేవింగ్స్ అంటే ఆకలవ్వడము, తినాలనిపియడము అనే లక్షణాలు ఏర్పడతాయి. మనం మళ్ళీ తింటాము. మళ్ళీ అది డైజెషన్ అయిపోయి అబ్జర్వ్ అయిపోయి గ్లూకోజ్. ఈ విధంగా ఈ బ్లడ్‌లో గ్లూకోజ్ పెరుగుతూ ఉంటుంది. ఈ గ్లూకోజ్‌ను శరీరం ఏం చేస్తుంది? అధికంగా ఉన్న గ్లూకోజ్‌ను ఫ్యాట్ రూపంలో లివర్‌లో డిపాజిట్ చేస్తుంది. దీనివల్ల మనకు ఫ్యాట్ పెరిగిపోతూ ఉంటుంది. అంటే ఇది ఒక చైన్ లాగా ఏర్పడిపోతుంది. దీన్ని మనం డిస్టర్బ్ చేయాలంటే ఆ ఇన్సులిన్ ఏదైతే ఉందో దీన్ని రెసిస్టెన్స్‌ను మనం క్లియర్ చేయాలి. ఈ క్లియర్ చేయడానికే మాధవబాగ్ ఆయుర్వేద హాస్పిటల్‌లో మనకు కేవలం 3 నెలల్లో రిసర్చ్ ఓరియెంటెడ్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్, పంచకర్మ ట్రీట్మెంటు, డైటు, కొన్ని స్పెసిఫిక్ ఎక్సర్సైజ్ చెప్పబడ్డాయి. ఈ 4 ద్వారా మనకి కేవలం 3 నెలల్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్ ద్వారా ఈ మన డయాబెటిక్ అనేది రివర్సల్ చేసుకుంటాం. ఈ రివర్సల్ అయిన డయాబెటిక్‌ను మనం ఒక జీటీటీ టెస్ట్ ద్వారా అది రివర్సల్ అయిందా లేదా అనేది టెస్ట్ చేసుకొని ఆ తర్వాత ఇంగ్లీష్ గానీ, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ గానీ ఏది వాడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మనం చాలామంది నేను ఇన్సులిన్ మీద ఉన్నా అయినా తగ్గుతుందా? ఒకవేళ ఇన్సులిన్ ఉన్నప్పుడు వాడొచ్చా అంటారు. యెస్. ఇన్సులిన్‌తో పాటు మెడిసిన్స్ లాంగ్ టర్మ్ ఉపయోగించే వాళ్ళు 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఇన్సులిన్ మీద ఉన్న వాళ్ళలో కూడా మేము డయాబెటిక్ రివర్సల్ చేసి చూపించాము. ఈ డయాబెటిక్ రివర్సల్ అనేది చేసేటప్పుడు ఫస్ట్ ఇనిషియల్‌గా ఇంగ్లీష్ మెడిసిన్స్‌తో పాటు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడుతూ మన యొక్క కనబడే సింప్టమ్స్ ప్లస్ హెచ్‌బీఏవన్సీ బేస్ చేసుకొని గ్రాడ్యుయల్‌గా ఆ ఇన్సులిన్ లెవెల్స్‌ను ప్లస్ ఇంగ్లీష్ మెడిసిన్ తగ్గించి వచ్చి ఒకసారి పూర్తిగా మానేసిన తర్వాత కూడా ఈ డయాబెటిక్ లెవెల్స్ స్థిరంగా ఉన్నాయని చూసుకొని ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా గ్రాడ్యుయల్‌గా తగ్గిస్తాం. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ మనము ట్రీట్మెంట్ చేసుకుంటూ పోతూ ఉంటాం. ఈ స్టెప్ బై స్టెప్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత 3 నెలల తర్వాత మనకనేటి షుగర్ లెవెల్స్ అనేటివి పూర్తిగా స్థిరీకరణ జరిగిన తర్వాత అప్పుడు మనకు ఎటువంటి మెడిసిన్స్ అవసరం లేదు. ముఖ్యంగా చాలామంది క్వెషన్స్ ఏస్తూ ఉంటారు. మా స్టాఫ్‌ను ఎంత ఖర్చవుతుంది? ఏంటి? అనేది క్వెషన్స్ వస్తూ ఉంటాయి. మనకు డయాబెటిక్‌కి జీవితకాలం వాడే మెడిసిన్స్ వాడే వల్ల ఖర్చు గాని, లేదంటే డయాబెటిక్ కాంప్లికేషన్స్ వల్ల ఏర్పడే ఖర్చులతో పోల్చుకుంటే మన మాధవబాగ్ ఆయుర్వేద హాస్పిటల్‌లో చేసే ట్రీట్మెంట్‌లో కేవలం 10-20% యొక్క డబ్బులతో మనకు ఈ ట్రీట్మెంట్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఒకసారి చాలామంది క్వెషన్ ఏస్తూ ఉంటారు. సార్ దీనికి అక్కడే అడ్మిట్ కావాలా అనంటే, ఏమి అవసరం లేదండి. మీరు ఒకసారి వచ్చేసి డాక్టర్ దగ్గర చూసిన తర్వాత మీ యొక్క షుగర్ లెవెల్స్ ప్లస్ ఎన్ని రోజుల నుంచి ఉంది, ప్లస్ ఎంత సివియర్‌గా ఉన్నది, ఏ మెడిసిన్స్ వాడుతున్నారనే దాని మీద డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటుందండి. ఆ ప్రిస్క్రిప్షన్ ప్రకారం మీకు మెడిసిన్స్, పంచకర్మ, డైట్, కొన్ని స్పెసిఫిక్ ఎక్సర్సైజ్ ఉంటాయి. ఇవన్నీ కరెక్ట్‌గా ఫాలో అయితే కేవలం 2-3 నెలల్లో మనకి డయాబెటిక్ అనేది రివర్సల్ అవుతుంది. అట్లాగే కార్డియాక్ గురించి మాట్లాడుకున్నప్పుడు చాలామంది
నిజంగా సర్జరీ లేకుండా మీరు బ్లాకేజెస్‌ని క్లియర్ చేస్తారా అని అడుగుతూ ఉంటారు. యెస్. ఖచ్చితంగా మా దగ్గర ఆహ్, లాస్ట్ 15 ఇయర్స్ నుంచి మేము ఎన్నో కార్డియాక్ పేషెంట్స్‌ని సర్జరీ లేకుండా బ్లాకేజెస్ తొలగించి, అలాగే లో ఈఎఫ్ అంటే బాడీలో పంపింగ్ అనమాట. గుండె నుంచి బాడీకి రక్త సరఫరా చేసే దాన్ని ఈఎఫ్ ఫ్యాక్టర్ అంటారు. ఈఎఫ్ నార్మల్‌గా 55-65 ఉండాలి. కానీ ఒకసారి ఎంఐ వచ్చిన తర్వాత అంటే కార్డియాక్ స్ట్రోక్ వచ్చిన తర్వాత గుండె నాళాలు, గుండె మజిల్స్ అనేటివి వీక్ అయిపోయి ఆ పంపింగ్ తగ్గిపోతూ ఉంటుంది. ఈ పంపింగ్ తగ్గిపోయినప్పుడు మనకి ఈఎఫ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇప్పుడు మా దగ్గర పేషెంట్స్ 25% ఈఎఫ్ ఉన్న వాళ్ళని కూడా అంటే ఇమ్మీడియేట్‌గా సర్జరీ చేయాలి, బైపాస్ చేయాలి అన్న వాళ్ళలో కూడా లాస్ట్ 1 ఇయర్, 2 ఇయర్స్ నుంచి స్టేబుల్‌గా ఉంచి వాళ్ళ ఈఎఫ్‌ను 25 నుంచి 40 వరకు, 40 ఈఎఫ్ ఉన్న వాళ్ళని 50 వరకు తీసుకొచ్చిన చాలా పేషెంట్స్ మన దగ్గర ఉన్నారు. కాబట్టి ఇమ్మీడియేట్‌గా సర్జరీ అనే టెన్షన్ లేకుండా మన ట్రీట్మెంట్ చేసుకొని ఈ కార్డియాక్ ప్రాబ్లమ్స్ తగ్గించుకోవచ్చు. మళ్ళా ఇంకోటి చాలామంది అంటూ ఉంటారు. సార్ ఎమర్జెన్సీ అంటూ ఉంటారు గదా! మరి ఒకవేళ ఎమర్జెన్సీ వస్తే ఎట్లా అనేది. ఒకసారి మనకు కార్డియాక్ బ్లాకేజెస్ ఉన్నాయి. సింప్టమ్స్ పట్టినప్పుడు బ్లడ్ థిన్నర్స్, ఎకోస్ప్రిన్ స్టార్ట్ చేస్తామండి. అవి స్టార్ట్ చేసినంక గుండె కార్డియాక్ షోక్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే కార్డియాక్ షోక్ అంటే ఏంటి అంటే బ్లాకేజెస్ కాదు. బ్లాకేజెస్ వల్ల సమస్యే కాదు. బ్లాకేజెస్ అనేది ఒక రోజులో రాలేదు. ఇవి బ్లాకేజెస్ మెల్లగా మెల్లగా ఏర్పడినప్పుడు శరీరంలోని రక్తనాళాల్లో ఉన్న ఏర్పడిన కొవ్వు ఎప్పుడో ఒకసారి చిన్న విడిభాగంగా విడిపోయి అది బ్లడ్‌లో ఫ్లో అయ్యి ఆ బ్లాకేజ్‌లో ఇరుక్కుపోయినప్పుడు బ్లడ్ ఫ్లో పూర్తిగా ఆగిపోతుంది. దీన్నే కార్డియాక్ స్ట్రోక్ అంటాం. ఈ కార్డియాక్ స్ట్రోక్ వల్లనే మనకు లైఫ్ థ్రెటనే ఉంటుంటుంది. కానీ ఇప్పుడు మనం ఒకసారి బ్లాకేజ్ వచ్చినంక తర్వాత డాక్టర్స్ బ్లడ్ థిన్నర్సు ప్లస్ స్టాటిన్ స్టార్ట్ చేస్తారు. దీంట్లో వల్ల మనకు ఈ కార్డియాక్ స్ట్రోక్ వచ్చే అంటే బ్లాకేజెస్ నుంచి ప్లేక్స్ విడిపోయే అవకాశాలు తక్కువగా ఉంటాయి కాబట్టి, మనం సురక్షితంగా ఈ బ్లాకేజెస్‌ను తగ్గించుకోవడము మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మనము ఇప్పుడు బ్లాకేజ్ వచ్చినాక ఒకసారి బ్లడ్ థిన్నర్సు ప్లస్ స్టాటిన్ స్టార్ట్ చేసినంక మనం పూర్తిగా వాటిని బంద్ చేయమండి. మెల్లగా మెల్లగా గ్రాడ్యుయల్‌గా తగ్గిస్తూ వస్తూ ఉంటాం. దానివల్ల ఏమైతుందంటే మనకు ఈ కార్డియాక్ అరెస్ట్ రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. ఈ మేము ఇప్పటి వరకు కూడా ఒక్క పేషెంట్స్‌తోని కూడా మనకు ఇబ్బంది వచ్చిన థింగ్స్ జరగలేదు. కాబట్టి సురక్షితంగా ఈ డయాబెటిక్ కార్డియాక్ పేషెంట్‌లో మనము ఈ బ్లాక్స్‌ననేటియి రివర్సల్ చేసుకోవచ్చు.